కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పవన్ పైన మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ పైన నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో పోటీ చేస్తున్నాడు అంటూ అనిరుద్ రెడ్డి ప్రశ్నించాడు. మంత్లీ ప్యాకేజ్ తీసుకుంటూ పవర్ స్టార్ ప్యాకేజీ స్టార్ అంటూ కూడా ఆంధ్రాలో పేరు తెచ్చుకున్నాడు అని అనిరుద్ రెడ్డి ఆరోపించారు. కొత్త ప్రొడ్యూసర్గా మోదీని తెచ్చుకున్నాడు అంటూ అనిరుద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మన కన్ను మంచి కాదన్న ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు, ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్ పవన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నాడు. మళ్ళా ఇది హై బడ్జెట్, కొన్నిసార్లు హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. ముందు ఆ ఈగో ఎందుకు ఆయన అడ్డం పెట్టుకుంటున్నా అట్లా. నేను కూడా ఆయన ఫ్యాన్, చిరంజీవి మూవీ చూస్తాను, బాలకృష్ణ మూవీలు చూస్తాను, ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాం. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోల కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణకు వస్తే మనం అమాయకున్నాము. వాళ్ళు ఏమన్నా నరదిష్టానన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గరకు వస్తున్నాం. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని తెలియజేస్తారు. ఇదే అంశంపైన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ పైన ఇటు అనిరుద్ రెడ్డి నిలదీసినట్టు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా అనిరుద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడ్డారు. దాంట్లో ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే జనసేన నుంచి అటు బీజేపీ నుంచి కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తారని ముందు ప్రకటన చేశారు. దాని తర్వాత ఏదైతే ఈ ప్రకటనలో కొంత అంటే తెలంగాణ నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది, పవన్ కళ్యాణ్ కనుక ప్రచారానికి వస్తే, బీజేపీ ప్రచారానికి వస్తే మరి జనసేన కూడా కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. సో ఈ రద్దు తర్వాత అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. ఎందుకంటే అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్యాకేజ్ ఇస్తారు 2024లో చంద్రబాబు నాయుడు అనే ప్యాకేజీ ప్రొడ్యూసర్ తో. సో ఆయన అప్పుడు పనిచేశారు. దాని తర్వాత కో ప్రొడ్యూసర్ గా లోకేష్ ఉన్నాడు. సో దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ మున్సిపల్ ఎన్నికల వేళ ఇంకొక కొత్త ప్రొడ్యూసర్ ని ఎత్తుక్కున్నాడు, మోడీ అనే కొత్త ప్రొడ్యూసర్ ని ఎత్తుక్కున్నాడు. సో ఆ ప్యాకేజీ స్టార్ ఎప్పుడు ఎవరు ప్యాకేజ్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడతారు, వాళ్ళ భజన చేస్తారు, వాళ్ళ కోసం యాక్టింగ్ చేస్తాడు అంటూ విమర్శిస్తూనే ఒకవైపు ఆంధ్ర నాయకులకి, ఆంధ్ర పర్సన్స్ కి ఎవరికి కూడా తెలంగాణ మీద ప్రేమ లేదు. తెలంగాణలో ఓన్లీ తెలంగాణలో వాళ్ళు కొనుక్కున్నటువంటి భూములు కావచ్చు, వాళ్ళ సంపద కావచ్చు, అవన్నీ కాపాడుకోవడం కోసమే పొలిటికల్ గా ఇటు లేదంటే లావాదేవీల కారణంగానే ఏదో ప్రేమ ఉన్నట్లు చూపిస్తారు. కానీ నిజంగా ఎవరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి తెలంగాణకు, అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులకు అసలు తెలంగాణ మీద ప్రేమ లేదు. ఓన్లీ వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయం కావచ్చు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భూములు కావచ్చు, ఇవన్నీ కాపాడుకోవడం కోసమే ఈ ప్రేమ అంటే కపట ప్రేమ చూపిస్తున్నారు తప్ప వాళ్ళకు సొంతంగా ప్రేమ లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే మరి ఇప్పుడు ఈ ఆరోపణలకు సంబంధించి జనసేన నుంచి ఏమన్నా కౌంటర్ రియాక్షన్ వచ్చిందా? అంటే గతంలో కూడా ఏదైతే తెలంగాణ వాళ్ళ దిష్టి తలిగింది అనే వర్డ్స్ యూజ్ చేసినప్పుడు కూడా గతంలో కూడా అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణను విమర్శించే హక్కు నీకు ఎక్కడిది? నువ్వు గతంలో ఏం మాట్లాడావు? తెలంగాణ గురించి నువ్వు పెద్ద ఎత్తున సంచలన కామెంట్ చేసావు, తెలంగాణను చాలా పొగిడిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు తెలంగాణ వాళ్ళు
కోనసీమ మీద దిష్టి ఎందుకు పెడతారు అన్నట్టుగా మాట్లాడిన ఇవన్నీ కనుక తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కూడా మరి జనసేన నుంచి అప్పుడు పెద్ద ఎత్తున ఎవరు స్పందించలేరు. సో ఇప్పుడు కూడా జనసేన నుంచి అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన ఎవరు కూడా స్పందించని పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కామెంట్స్ చేసినా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏదైనా కొంచెం అటు ఇటుగా ఏదైనా కామెంట్స్ వెళ్తే గనక జనసేనకే డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఎదగాలనుకున్నటువంటి జనసేన పార్టీ మరి ఎలాంటి విమర్శలకు పోకుండా సద్దుమణిగి ఫ్యూచర్ లో ఏదైనా చూసుకుందాంలే అన్నట్టే ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ కామెంట్స్ అనిరుద్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఎందుకు పదే పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా అంటే ఇక్కడ ముఖ్యంగా జనసేననే కాకుండా ఇందులోకి ఇప్పుడు మోదీని కూడా తీసుకొని వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మరి బీజేపీ శ్రేణుల్లో దీనికి సంబంధించి ఏమైనా స్పందన ఉందా? అంటే ఈ కామెంట్స్ ఓన్లీ మోడీకి సంబంధించి కాదు, ఓన్లీ జనసేన పవన్ కళ్యాణ్ కి సంబంధించి. సార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సినిమా స్టారు. సినిమాలో యాక్టింగ్ ఊరికనే చెయ్యరు కదా, ప్యాకేజ్ తీసుకొని చేస్తారు. ఆ ప్యాకేజ్ లో భాగంగానే ఒక 2024 లో నారా చంద్రబాబు నాయుడు, కో ప్రొడ్యూసర్ నారా లోకేష్, ఇప్పుడు ప్రస్తుతం కొత్త ప్రొడ్యూసర్ మోడీ అంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరి దీనిపైన బీజేపీ ఇప్పటి వరకు ఎలాంటి కూడా స్పందించలేదు. మరి బీజేపీ నాయకులు అటు జనసేన నాయకులు ఏమైనా స్పందిస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. అమూల్య, థ్యాంక్ యూ సతీష్. పవన్ పైన మరొకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ పైన నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో పోటీ చేస్తున్నాడు అంటూ అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్లీ ప్యాకేజ్ తీసుకుంటూ పవర్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా ఆంధ్రాలో పేరు తెచ్చుకున్నాడు అని అనిరుద్ రెడ్డి ఆరోపించారు. కొత్త ప్రొడ్యూసర్గా ఇటు మోదీని తెచ్చుకున్నాడు అంటూ కూడా అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఇటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన తీవ్రంగా అనిరుద్ రెడ్డి మండిపడడం జరిగింది. ఏదైతే తెలంగాణ దిష్టి తగిలింది అంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలో వ్యాఖ్యలు చేశారో దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా అనిరుద్ రెడ్డి తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారు. ఇప్పుడు తాజాగా కూడా మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పోటీ పైన ఇటు అనిరుద్ రెడ్డి నిలదీస్తూ ఇటు పవన్ కళ్యాణ్ ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో పోటీ చేస్తున్నారు అంటూ అనిరుద్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కేవలం ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ ఇటు పవర్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇటు కొత్త ప్రొడ్యూసర్ మోదీ అంటే గతంలో ఇటు ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు మరియు కో ప్రొడ్యూసర్ లోకేష్ అంటూ తెలుపుతూ ఇటు మళ్ళీ తాజాగా ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ మోదీ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇదే అంశంపైన అయితే ప్రస్తుతం ఇంతవరకు జనసేన శ్రేణులు మరియు బీజేపీ శ్రేణులు అయితే ఇంతవరకు స్పందన లేదు. మరి దీనిపైన వీళ్ళు ఏమైనా స్పందిస్తారా ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంది. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.